786 News Channel Media. Your voice, our report. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఈరోజు ఓపెన్ వాయిస్ ఏదైతే నెల్లూరులో నివాసిస్తున్న జిలాని గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 786 మీడియా డిజిటల్ మీడియా నెట్వర్క్ ఏదైతే ముఖ్యంగా సామాన్యులకి ఇంటర్వ్యూ తీసుకోవాలి, సామాన్యులకి టాలెంట్ ఏముంది, ఏదైతే రాజకీయాల్లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళకే మేము ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాం. చాలామంది చెప్తున్నారు పెద్ద పెద్ద నాయకుల దగ్గర ఎందుకు వెళ్ళడం లేదని. ఖచ్చితంగా వెళ్తాం. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళే నైజం మాకు ఎప్పటి నుంచి ఉంది. జిలాన్ గారితో మాట్లాడేద్దాం. అస్సలాము అలైకుం. ఏంటి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఏంది? మాది ముత్కూరు గేటు ఇల్లు. బారా షహీద్ దర్గాలో సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఉన్నాను. అదేవిధంగా దర్గాలో వచ్చిన భక్తుల కాడ అన్నదానం కార్యక్రమం కూడా పెట్టి వాళ్ళ కాడ డొనేట్ చేసి బుధవారం అన్నదానం చేసి పెడుతున్నాము అందరికి. అది నేను యూట్యూబ్ ఫోన్లో కూడా తెలియజేస్తున్నాను. ఇలా బారా షహీద్ దర్గాలో ఎవరికైనా ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా పెళ్లి కాని ఆడపిల్లలు వస్తే అంత కోరికలలో నిరసిస్తున్నారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు కావాల్సిన కోరికలు చెప్తారు, వాళ్ళు ఇబ్బంది చెప్తారు. పెళ్లి కాలేదని, పైగా ఉద్యోగం అని కానీ, కొంతమంది పిల్లలు కలగలేదని కానీ వస్తారు. వారి మామూలు రొట్లు అయితే మొహరం నెల కాబట్టి అప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు కాబట్టి మేము మామూలుగా ప్రార్థించి దీవించి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి అన్ని జరగాలని మేము అక్కడ ప్రసాదం ఇచ్చి తినిపించి, లేదంటే కంకణం అనేది నియాజ్ ఇచ్చి కట్టిస్తాము. అవి వాళ్ళ కోరికలు తీరితే ఏమన్నా మీరు అప్పుడు చెల్లించుకోండి, ప్రస్తుతానికైతే కోరుకోండి, రొట్టెలు అయితే మాత్రం మీకు మొహరం నెలలోనే దొరుకుతాయి అని చెప్పి పంపిస్తాము. సరే, ఈ బారా షహీద్ దర్గా హిస్టరీ ఏం చేస్తుంది? బారా షహీద్ దర్గా హిస్టరీ అంటే వాళ్ళు అరబ్ దేశం నుంచి, తుర్కిస్తాన్ నుంచి వచ్చారంట. అది దైవ ప్రచారం చేసుకుంటూ ఎంతమంది వచ్చారో ఏమో తెలీదు. అందులో ఈ 12 మంది మాత్రం ఈ పక్కనే ఉన్న 25 కిలోమీటర్ దూరంలో ఉన్న గండవారంలో అప్పుడు వీళ్ళకి మత కలహాల వల్ల యుద్ధం జరిగి ఆ యుద్ధంలో వీరమరణం పొందారని అంటుంటారు. వీరమరణం పొందిన తర్వాత గుర్రాల మీద తలలు లేకుండా ఉట్టి మొండాలు మాత్రం 12 మంది ఇక్కడ బారా షహీద్ దర్గా ఉందో అక్కడికి వచ్చి అక్కడ సమాధి అయినారు. అప్పుడు అది ఆర్కెట్ నవాబ్ గారి పరిపాలన. ఆ రోజుల్లో ఆమె భార్య గారికి ఆరోగ్యం బాగలేకపోతే అంతా ఊరంతా దండోర వేయించి ఎవరైనా నయం చేస్తే మా కావాల్సిన డబ్బు ఇస్తామని చెప్పారంట నవాబ్ గారు. కానీ ఎవరి వల్ల ఏం నయం కాలేదు. అప్పుడు ఈ బారా షహీద్ దర్గా ఇప్పుడు ఉన్న దర్గా కాడ పక్కన చెరువు, ఆ చెరువులో రోజుకులు బట్టలు ఉతికేదానికి వచ్చి అక్కడ బట్టలు ఉతుకొని తీసుకుపోయేవాళ్ళంట. ఒకరోజు లేట్ అయిపోతే అక్కడే నిద్రపోయారు. ఇంకా చీకట్లో పోలేవని. అప్పుడు ఇంత కరెంట్ అని కానీ వెలుగని కానీ లేదు, టౌన్ అని ఏం లేదు, చాలా అడవిగా ఉండేది. అక్కడ వాళ్ళు ఇంకా పొద్దుగుపోయింది పోలేవు ఇంటికి అని చెప్పి నిద్రపోతే వాళ్ళ కళలో ఈ బారా షహీద్ బాబాలు కనిపించి మేము పలానా దగ్గర సమాధి ఉన్నాము, మా దగ్గరకు వచ్చి శుభ్రం చేసి ఇక్కడ మట్టి తీసుకొని ఆమె ఆర్కెట్ నవాబ్ గారి భార్యకి తగిలిస్తే నయమైపోద్ది అని చెప్పి. నయం అంటే ఏం ప్రాబ్లం ఉంది ఆమెకి? ఏం ఆరోగ్యం బాగలేదు, స్కిన్ ప్రాబ్లం అని కొంతమంది చెప్తున్నారు. అదైతే నాకు కరెక్ట్ గా తెలీదు. అయితే వైద్యుల వల్ల కాలేదు. వైద్యులు అంతా చేతులు ఎత్తేసారు. ఆ విధంగా వాళ్ళ కళ్ళలో కనిపించినప్పుడు వాళ్ళు చూద్దామని చెప్పి అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళి చూసేటప్పుడు అక్కడ ఒక పులి శుభ్రం చేస్తూ ఉండిందంట సమాధుల్ని. అది చూసి వాళ్ళు భయపడిపోయి ఊర్లోకి పోయి అంతా చెప్పారు. ఇంకా ఆ నోట ఈ నోట ఆర్కెట్ నవాబ్ గారి చెవును పడింది. ఆయన వచ్చి ఇక్కడ చూస్తే సమాధులు ఉండేటప్పుడు సరే అని చెప్పి ఇక్కడ మట్టి తీసుకొని పోయి వాళ్ళ భార్యకి పోయింది. అప్పటి నుంచి ఇక్కడ సత్యం ఉందని చెప్పి ఆ నవాబ్ గారే స్థలం కొని దర్గా కట్టి ఇచ్చారు. అలాగే ఈ రొట్టెల పండుగ అంటే ఆ టైంలో దర్గా కట్టేటప్పుడు వచ్చేటప్పుడు రొట్టెలు తెచ్చుకునేవాళ్ళు. అవి ఇక్కడ జనం కూడా అందరూ చూడడానికి వస్తుంటే వాళ్ళకి కూడా వీళ్ళకి సరిపోవు కాబట్టి వాళ్ళు మాత్రం చెరువులో పోయి సపరేట్గా తింటా ఉంటే ఇంకా కలిసి వచ్చాయి. అందరు జనం తినేసినా కానీ ఇంకా రొట్టెలు మిగిలి ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఈ రొట్టెల పండుగ కూడా మొదలైంది.
అప్పటి నుంచి ఏ కోరికలు కోరుకున్నా కానీ అక్కడ కోరికలు తీరుతున్నాయి. ఇది కోరిక తీరిన వాళ్ళు అక్కడికి వస్తారు. మిగతా కోరికలు కోరుకునే వాళ్ళు రొట్టెలు పట్టుకుంటారు. రొట్టెలు వదిలే వాళ్ళు మాత్రం కోరికలు తీరిన వాళ్ళు. బాగా అభివృద్ధి అవుతుంది కాబట్టి. అవును, ఇప్పుడు కొంతమంది దర్గాల్లో మేము బాబాలు మేము సాహెబ్లు అని చెప్పి అమాయకమైన ప్రజల దగ్గర డబ్బులు దోచుకొని అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల ఇలాగ జరుగుతుంది. దీనిపైన ఏదైనా మీ దృష్టికి వచ్చిందా? దృష్టికి రావడం అంటే మాకేం లేదు, మా దగ్గరికి ఏం లేదు. మా దగ్గరికి వచ్చే వాళ్ళకి మేము తాయితీ ఒకటి వేస్తాం. తాయితీ డబ్బులు తీసుకుంటారా? 50 రూపాయలు డబ్బులు తీసుకుంటాము. ఆ తాయితీ వేస్తాము పిల్లలు కానీ ఎవరికైనా కానీ. ఆ దేవుడి మీద 50, 100, 500, 1000 రూపాయలు పెద్ద సమస్య కాదు. వేరే విధంగా వాళ్ళు ఏదన్నా జస్టిన్ చెప్తారా, మాకు జాతకాలు చెప్తారా, మాకున్న ప్రాబ్లం తీస్తారా అని అడుగుతారు. వాటికంతా మేము సహకరించాం. మా వల్ల కాదు, మేము చెప్పం, మాకు తెలియదు అని చెప్తాం. మీ గురించి కాదు, జనరల్ గా చేసే కొన్ని చోట్ల చేస్తున్నారు. అది తప్పు. మహిళల్ని కొద్దిగా వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు కాళ్ళు పిచ్చుకోవడం, కాళ్ళు నొక్కించుకోవడం, మేము సాయబులు అని చెప్పి తప్పు. అలా చేయకూడదు. చేసేవాళ్ళు 50,000 నుంచి 1,00,000 రూపాయలు 2 లక్షల దాకా ఫీజులు తీసుకుంటున్నారు. మాకు సమాచారం అందుతుంది. చాలా మంది కంప్లైంట్స్ కూడా వచ్చి పెడుతున్నారు. కాకపోతే లీగల్ గా ఏమంటే ప్రూఫ్ ఉంటే దానిపైన మనం చట్ట ప్రకారం న్యాయ ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు. ఇలాగ చాలా చోట్ల నెల్లూరుకు ఎందుకు జరుగుతుంది? వాళ్ళు బతుకుదీని కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. తప్పు కదా అది. తప్పు అలా చేయకూడదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బారాషాహి దర్గాలు ఉన్నారు? బారాషాహి దర్గాలంటే మేము ఈ ఊరోళ్ళం కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మేము అక్కడ స్థలాల్లో అంగళ్ళు వేస్తున్నాము. అంగళ్ళు అంటే ఫస్ట్ నుంచి తెలుసు. ఆ తర్వాత మా తమ్ముడు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. స్టార్టింగ్ కాంట్రాక్ట్ తీసుకుందే మా తమ్ముడు గౌరష. ఆయన తీసుకున్నప్పుడు అంతా దర్గాలో మేము ఉంటున్నాము. అవును, మీరు సాంగ్స్ బాగా పాడతారని చెప్పి టాక్ ఉంది. చాలా మంది లవ్ సాంగ్స్ పైన లేదంటే తల్లిదండ్రులు సెంటిమెంట్ సాంగ్స్ అవి పాడుతూ ఉంటారు. కళాకారులో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. కొద్దిగా మా సబ్స్క్రైబర్స్ కి వినిపిస్తే చూపిస్తారా? చెప్తాను. తప్పకుండా కూడా నేను మామూలుగా టైలర్ పని చేసేది, మళ్ళీ వంట పని కూడా చేస్తాను. నా పేరు జిలానీ భాష. అయితే ఈ కళాకారులు కావాలని కోరిక కూడా ఉంది కాబట్టి నేను చాలా పాటలు నేనే సొంతగా రాసుకొని నేనే పాడుకుంటుంటాను. నేనంటే ఇంతవరకు ఎక్కడ పాడింది లేదు, ఎవరికి వినిపించింది లేదు. నా వరకు నేనే సెట్ చేసి పెట్టుకున్నాను కానీ నాకు ఇంకా అది యూట్యూబ్ లో పెట్టేదాన్ని కానీ మ్యూజిక్ చేసేదాన్ని కానీ దానికి నాకు ఇంకా స్తోమత లేదు. ఎప్పుడు టైం వస్తుందో చూస్తాను. అయితే మొత్తానికి అయితే న్యూ ఇయర్ సాంగ్ మాత్రం సలాములు ఇంకా నేర్చుకోలేదు. కొంచెం అంటే మేము దర్గాలో ఉంటున్నాం కాబట్టి మేము ఉదాహరణ. ఏ పాటలు మీరు పాడతారు? నా సొంతగా నేను రాసుకున్నట్టువే. ఒక పాట ఇప్పుడు న్యూ ఇయర్ గురించి ఒక పాట ఉంది. 2025కి చెప్పండి స్వాగతం, ఉదయించిన సూర్యుడిలాగా వెలగాలని మన జీవితం, పూసిన పువ్వులులాగా చిరునవ్వులు చిగురించాలని, పున్నమి వెన్నెలలాగా వెలుగులు వికసించాలని, పండగలాగా అందరి ఇంట సందడి చేయాలని, ఉత్సాహంతో ఊరంతా ఉల్లాసంగా ఉండాలని. బోలో బోలో మై డియర్ హ్యాపీ న్యూ ఇయర్, బోలో బోలో మై డియర్ హ్యాపీ న్యూ ఇయర్. 2025కి చెప్పండి స్వాగతం, ఉదయించిన సూర్యుడిలాగా వెలగాలని మన జీవితం, నూతన శుభాకాంక్షలతో ఏకమవుతుంది లోకము, కులము మతము భేదం లేదని సాటి చెబుతుంది మన దేశము, ఆనందంతో ప్రతి హృదయం కావాలి బృందావనం, సంతోషంతో ప్రతి నిలయం స్వర్గంలా ఉండాలని. బోలో బోలో మై డియర్ హ్యాపీ న్యూ ఇయర్, బోలో బోలో మై డియర్ హ్యాపీ న్యూ ఇయర్. 2025కి చెప్పండి స్వాగతం, ఉదయించిన సూర్యుడిలాగా వెలగాలని మన జీవితం, భరతమాత గర్వించేలాగా మూవన్నెల జెండా ఎగరాలి, నేల తల్లి పులకించేలాగా వరుణ దేవుడు కరుణించాలి, పాడి పంటలు పండాలి, ప్రజల కరువులు తీరాలి. బోలో బోలో మై డియర్ హ్యాపీ న్యూ ఇయర్, ఇంకోటి మై డియర్ హ్యాపీ న్యూ ఇయర్. అదే విధంగా హిందీలో కూడా అదే సాంగ్ని, అది ఆ సాంగ్ కాదు, వేరే విధంగా आया है नया वर्ष का पहला दिन, कहना है हैप्पी न्यू ईयर, हर इंसान खुशी से रहना, धूम मचाना, दुनिया वालों से कहना बोलो बोलो माय डियर
హ్యాపీ హ్యాపీ న్యూ ఇంకోటి ఉంది దాంట్లో సబ్జెక్ట్ మై డియర్ హ్యాపీతో జీవించెను మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి ఎక్కడుంది తృప్తి తీరని ఆశలతో మనిషి పోరాటం సాగుతూనే ఉంటది జీవితాంతం మనసుకు లేదు శాంతము ఆశకు లేదు అంతము మనసుకు లేదు శాంతము ఆశకు లేదు అంతము నిరాశతోనే జీవించెను మనిషి పుట్టిన ప్రతి ఒక్కడికి ఎక్కడున్నది తృప్తి ఏమి లేని వారికి వేల మీద ఆశ వేలు ఉన్న వారికి లక్షల మీద ఆశ లక్షలున్న వారికి కోట్ల మీద ఆశ కోట్లు ఉన్న వారికి మన ఓట్ల మీద ఆశ. ఇదే అండి ఈరోజు ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. జీలన్ భయ్య అంటే దర్గాలో ఆయన పనిచేసుకుంటూ ఏదో సాంగ్స్ పాడుతూ ఆయన ఎంటర్టైన్ చేసుకుంటూ ప్రజలకి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇంకా ఆయనకి యూట్యూబ్గా దాని గురించి అవగాహన తెలీదు. మేము కూడా ఈరోజు మా ఆఫీస్కి వచ్చారు, వాళ్ళు వచ్చి ఇట్లా మాట్లాడతాను సాంగ్ నేను పెడతానంటే మేము ఈరోజు ఆయన్ని కూర్చోబెట్టి లైవ్ తీసుకోవడం జరిగింది. మా తమ్ముడు కరీముల్లా క్రైమ్ రిపోర్టర్గా ఉన్నాడు, ఆయన తీసుకువచ్చాడు. ఆయన టాలెంట్ ఏందో చూపించండి మన ఛానల్లో పెట్టి అని చెప్పి. ఇలాగే ప్రతి సామాన్యుడు కూడా మేము అవకాశం ఇస్తాం. ఎవరైనా మా ఆఫీస్కి రావచ్చు, నంబర్ ఉంటుంది, ఎవరైనా కాల్ చేయవచ్చు, ఎవరికైనా ఇంటర్వ్యూ తీసుకుంటాం. పెద్ద చిన్న అనేది తేడా మన దగ్గర ఉండదు. 786 మీడియా అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికి సమస్య వచ్చినా న్యాయపరంగా చట్ట ప్రకారంగా లీగల్గా మాకు లీగల్ టైం ఉంటుంది. మా అడ్వకేట్స్ ద్వారా మీకు న్యాయం చేపిస్తాం. లేదంటే పెద్ద మనిషి సమక్షంలో మాట్లాడి ఎవరికైనా న్యాయం చేయించాలంటే కూడా సోషల్ సర్వీస్ దాదాపు 15 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం. ఎవరికి సమస్య వచ్చినా మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ, నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.